హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఈరోజు మనము బీరకాయ పచ్చడి చేసుకుందాం రండి. ముందుగా బీరకాయల్ని, పచ్చిమిర్చిని, టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిని కూడా ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కాక శనగపప్పు, మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిని కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, తర్వాత పసుపు వేసుకొని మరి కాసేపు వేగనియాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనము ఈ బీరకాయ యొక్క పొట్టును కూడా వేస్తున్నాము. ఇది చాలా లేతగా ఉంది, అందుకోసం నేను బీరకాయ పొట్టును కూడా వాడుతున్నాను. తర్వాత కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత చింతపండు కూడా వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత కాస్త ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం దీనికి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఇప్పుడు తీసుకున్నటువంటి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు, కాస్త కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి కూడా ముక్కలుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ బీరకాయ యొక్క పచ్చడిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా ఆ పచ్చడికి పట్టేంత వరకు కాసేపు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకైనా, చపాతీకైనా, అన్నంకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్.